ఒక రాష్ట్ర పాలకుడిగా మీరు ఇది చేయడం ధర్మమా అని అడుగుతున్నాను. దేవుడి సాక్షిగా మీరు ప్రమాణం ఏం చేశారు? ప్రమాణ స్వీకారం రోజున రాగద్వేషాలకు అతీతంగా నేను పరిపాలన చేస్తానని చెప్పి దేవుడి మీద ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారం చేసి మీరే మనుషుల్ని పోగేసి రెచ్చగొట్టి పోలీసుల్ని నిర్వీర్యం చేసి ఈ రకంగా మీరు చేయటం అనేది ధర్మబద్ధమా, రాజ్యాంగబద్ధమా, ప్రజాస్వామ్యబద్ధమా అని అడుగుతున్నాను. ఈ రాష్ట్రానికి చాలాసార్లు లోకేష్ నాయుడు గారు చెప్పారు, మా నాన్న బ్రాండ్ అండి, బ్రాండ్ అన్నాడు. అంటే మాకు అర్థం కాల, మా నాన్న బ్రాండ్ అంటాడు, లోకేష్ గారు ఏంటని. ఏంటయ్యా బ్రాండ్, లోకేష్ నాయుడు గారు బ్రాండ్ ఏంటాడంటే వీటన్నిటికీ బ్రాండ్. అప్రజాస్వామ్యానికి, విలువలు లేకుండా రాజకీయాలు చేయటానికి, పక్క పార్టీలో గెలిచిన వాడిని అదే గుర్తు మీద ఎమ్మెల్యే రాజీనామా చేయకుండా అదే గుర్తు మీద మంత్రిని చేసి మా ప్రభుత్వంలో వైసీపీ కూడా ఉందని చెప్పని వంకర మాటలు మాట్లాడేటువంటి బ్రాండింగ్, ధనరాజకీయం బ్రాండింగ్, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం ఒక బ్రాండింగ్ తప్పితే ఈ రాష్ట్రానికి ఏంటి వారు చేసింది ఇక్కడ? దేనికి బ్రాండింగ్ అని అడుగుతున్నాను. లేదా ఎలక్షన్లో ప్రతిసారి, ఇవాళ కాదు, నందమూరి తారక రామారావు గారిని వెన్నుపోటు పొడిచి పడేసిన దగ్గర నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లో 96 పార్లమెంట్ ఎన్నికల, లేదా 99 అసెంబ్లీ ఎన్నికల, లేదా 2004 అసెంబ్లీ ఎన్నికల, 2009 అసెంబ్లీ ఎన్నికల, 2014 అసెంబ్లీ ఎన్నికల, 2019 అసెంబ్లీ ఎన్నికల, 2024 అసెంబ్లీ ఎన్నికల, ఏ ఎన్నికలైనా సరే చాంతాడంత హామీలు ఇవ్వటం, అయిపోయాక ఏడ్చేస్తాం, ఖజానా ఖాళీ. ఇవాళ కాదు, 1996 నుంచి ఆయన ఒకటే డైలాగ్, ఖజానా ఖాళీ, డబ్బులు లేవు, ఏం చేస్తాం, హామీలు ఇచ్చాం, చేద్దాం అనుకున్నాం, చేయలేకపోయాం. దీనికి కదా బ్రాండింగ్. వాయు వరుసలు లేకుండా బీజేపీతో కలవటం, బీజేపీని కలవటం మా చారిత్రక తప్పిదం, జన్మలో మళ్లీ బీజేపీతో కలవనని చెప్పడం. ఏ కాంగ్రెస్ పార్టీ పత్రం కోసం పుట్టిందో తెలుగుదేశం పార్టీ, అదే కాంగ్రెస్ పార్టీతో చట్టాపట్టాలు వేసుకు తిరగటం, మళ్లీ బీజేపీతో కలవటం. మోడీ దుర్మార్గుడు, దుష్టుడు, నరరూప రాక్షసుడు అని చెప్పి అతను రాజీనామా చేయమని చెప్పి డిమాండ్ చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి మళ్లీ అదే మోడీ గారి సంకనెక్కటం, మోడీ గారు ఈరుడు సూర్యుడు అని చెప్పటం, మళ్లీ మోడీ లుచ్చాహాయ్ బచ్చాహాయ్ అని చెప్పి మోడీ ఒక టెర్రరిస్ట్ అని చెప్పని మాట్లాడటం. మళ్లీ మోడీ గారు ఇంటర్నేషనల్ మేధావి, అతను దేశానికి మేధావి కాదు, మోడీ ప్రపంచానికి మేధావి అని చెప్పని పొగట్టం. ఏమంటారు దాన్ని? దీనికి కదా బ్రాండింగ్. నాన్నగారు నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ప్రభుత్వాన్ని నడుపుతూ పోలీసుల్ని, వ్యవస్థని, కరుకుగా ఉండాల్సినటువంటి కాకిని నిర్వీర్యం చేయటం ద్వారా ఈ వ్యవస్థకి ప్రమాదం, ఈ రాష్ట్రానికి ప్రమాదం. ఏదో ఒక రోజు మీకు కూడా ప్రమాదం అయ్యే పరిస్థితి వస్తుంది. ప్రమాదం అంటే రాజకీయంగా ఇంతకన్నా పెద్ద అవమానాలు పొందాల్సి వస్తుంది ఎవరైనా సరే. ఏ విత్తనం నాటితే అదే మొక్క మొలుస్తుందండి, అదే పళ్ళు కాస్తుంది. ఇన్ని తెలిసిన వాళ్ళు, ఇంత అనుభవం ఉన్నవాళ్ళు, 80 ఏళ్ల వయసులో 45 ఏళ్ల ఇండస్ట్రీతో, 16 ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవంతో మీరు ఇటువంటి విత్తనాలని సమాజంలో, ఈ రాష్ట్రంలో నాటితే భవిష్యత్ తరాలకు ఏమి ఇద్దాం అనుకుంటున్నారు మీరు అనేది ప్రశ్నిస్తూ, ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి రాక్షస మారణ కాండ, బరి తెగించినటువంటి విశృంఖలమైనటువంటి ఆటవిక చర్యల్ని భారతదేశం అంతా కూడా తలతిప్పి చూసేట్టుగా ఖచ్చితంగా ప్రతి తలుపు తడతాం. భారతదేశంలో ప్రతి వ్యవస్థ దగ్గరికి వెళ్తాం. యాభై ఏళ్ల అనుభవం లేదా 16 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు
ఇంత ఆటవికంగా రాష్ట్రంలో పరిపాలిస్తున్నాడు అనేది ప్రపంచానికి చెప్తాం. శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, న్యాయసమ్మతంగా న్యాయస్థానాల్లో కూడా మేము పోరాటం చేస్తామని చెప్పని, మీరు భయపెడదామని, లేదా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు నామినేషన్లో వేయకూడదు, లేకపోతే పోటీ చేయకూడదు, దానికి ఇట్లాంటి వాడుకుని చేద్దామని చెప్పని మీరు కనుక ఇటువంటి ఎత్తుగడలు వేస్తే, ఈ ఎత్తుగడలకి లొంగేవాడు గాని తలొగ్గేవాడు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉండరనేది మీకు చెప్తూ, మీరు ఇటువంటి రాజకీయ ఎత్తుగడలతో, దిగజారినటువంటి రాజకీయ విలువలతో ఇటువంటి చేయటం వల్ల ఈ రాష్ట్రానికి అరిష్టం అనేది గుర్తుపెట్టుకోమని చెప్పని మరి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నిక అంటే ఇది కల్తీ జరిగిందని డిక్లేర్ చేసిన తర్వాత కూడా జూలై దాకా నడిచింది. ఎవరైతే శ్యామలరావు గారు ఉన్నారో, శ్యామలరావు గారు నెయ్యి బాలేదు శాంపిల్ అని చెప్పి డిక్లేర్ చేశారు కదా, దాని తర్వాత కూడా నడిచింది. దాంట్లో క్లియర్ కట్ గా చెప్పారు సిట్టోళ్ళు, ఈ బోలేబాబాయ్కి ముందున్న కంపెనీ పేరేంటి, పేరు మార్చుకున్న తర్వాత బోలేబాబాయ్ ఏంటి, అప్పుడే అది ఎప్పుడు వచ్చింది తిరుపతిలోకి, కొండ మీదకి ఎప్పుడు దాకా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ పోయిన తర్వాత శాంపిల్ తీశారు. శాంపిల్ తీసి ఇది జగన్మోహన్ రెడ్డి గారు వాడేశాడని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ సిట్టుని తిడుతున్నారు ఆంధ్రజ్యోతి ద్వారా, ఈనాడు ద్వారా. డైరెక్ట్ గా తిడితే మోడీ గారు ఏమన్నా బెత్తం తీసుకు బాతుతాడేమని చెప్పని సిబిఐని సిట్టుని తిడుతున్నారు. ఏమని? డైరెక్ట్ గా టీడీపీ తరపున తిట్టకుండా ఆంధ్రజ్యోతి, ఈనాడు ద్వారా తిడుతున్నారు. దీనికి బుద్ధి లేదు, సిట్టుకి విలువలు లేవు, లేకపోతే అది లేదు ఇది లేదని చెప్పని. అసలు రిపోర్ట్ ఇచ్చింది ఎవరు? సిట్టు కాదు కదా. సిట్టుకి బేస్ ఏంటి, పునాది ఏంటి? డైరీ వాళ్ళు ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్టు లేదా ఎన్డీఆర్ఐ ఇచ్చిన రిపోర్టు కదా. ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ఆ రిపోర్ట్ని కాదని వీళ్ళేం చేస్తారు? సిట్టు దాంట్లో ముగ్గురు చంద్రబాబు అధికారులు ఉన్నారుగా, మరి సుప్రీంకోర్టు చేసిన సిట్లో ఉన్నారు కదండి. ఈ రాష్ట్రం నుంచి పనిచేసే వాళ్ళు ఉన్నారు, యాక్టివ్గా ఉన్నవాళ్ళు స్టేట్ సిట్లో వాళ్ళే ఉన్నారు.